నమస్తే. వెల్కమ్ టు ఒక టీవీ. నేను విమాన్. ప్రస్తుతం తెలంగాణలో అయితే వాడేవీడి రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. అసెంబ్లీ విషయాల్లో కావచ్చు, అలాగే ప్రజాపాలన విషయంలో కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళైతే ప్రజా విజయోత్సవ సభలు అయితే చేసుకుంటా ఉన్నారు. మేము అన్ని అమలు చేశాం, 60% అమలు చేసేసామని చెప్పి వాళ్ళైతే విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. అసలు మీరు ఏం అమలు చేశారని చెప్పేసి రకరకాల వేషధారణలో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఎడ్ల బండి పైన వచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల వేషధారణలో వస్తున్నారు. అసలు వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెలగడ నరసింహ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ప్రజాపాలనలో నిజంగానే అన్ని సంక్షేమ పథకాలు అందాయి అనుకోవచ్చు ప్రజలు? సంక్షేమ పథకాలు అందినాయా లేదా అనేది గ్రామీణ ప్రాంతాల్లో పోతే తెలుస్తుంది. అది ఒక భాగం అయితే తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో ఏదైతే కోల్పోయామో ఆ తెలంగాణ ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రజాపాలనలో స్వేచ్ఛాయుత వాతావరణం ముందుగా ఇలా మీరే అన్నారు, ఎడ్ల బండ్ల మీద వస్తారు, దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తుండే. ఒకనాడు తెలంగాణ వచ్చిన తర్వాత పోరాటాల ద్వారా వచ్చిన తెలంగాణలో వీళ్ళు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేయడం జరిగింది. ఇక్కడ మనం నిరసన చేపట్టిన ఇదే ఉస్మానియా వేదిక నిరసన చేసినా కూడా వద్దను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని అడిగే హక్కు కావచ్చు, మన నిరసన చేసే హక్కు ఉంది కాబట్టి చేసుకోని చెప్పి ధర్నా చౌక్ ఎత్తివేయడం జరిగింది. ధర్నా చౌక్లో కేసీఆర్ ధర్నా చేసిండు, వాళ్ళ కూతురు ధర్నా చేసింది, కేటీఆర్ ధర్నా చేసిండు, ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా చేయవద్దని చెప్పట్లేదు, కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం నుండి విమర్శిస్తే బాగుంటుంది. ఇలా వాళ్ళు చేస్తున్న దానికి ఏముంది? ఇలా ఎడ్ల బండ్ల మీద బీజేపీ వాళ్ళు వచ్చారు. బీజేపీ వాళ్ళే సిగ్గుచేయడం. మరి ఇలా ఎడ్ల బండ్ల మీద ఎందుకు వస్తారు వీళ్ళు? మోడీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతా ఉన్నాడు. దానికి క్షమాపణ చెప్పాలి వీళ్ళు. దేనికని వాళ్ళకి ఏం దిక్కుతోని స్థితిలో అధికారం వాళ్ళ మిత్రపక్షమైన బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో దిక్కుతోని స్థితిలో వాళ్ళ స్ట్రెంత్ ఇదేమని చెప్పి ఏదో రకరకాల ఎత్తుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవి ఏమి కావు. ప్రజాపాలనలో ఒకటొకటి దశల వారీగా ఒక్కోటి వచ్చినప్పటి నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, టీఎస్పీఎస్ ప్రక్షాళన కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, రేపు రానున్న కాలం ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ప్రణాళిక లిపోస్తాను. రాత్రి ఏడాది జరిగేది కదా, వచ్చిన ఏడాది జరిగింది, ఏడాదిలో కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ జరుగుతూ ఉంటాయి. అలాగే అన్న, తెలంగాణ ఈ ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం చిహ్నాలు బతుకమ్మ విషయంలో కావచ్చు, రాజముద్ర విషయంలో కావచ్చు, అలాగే టీఎస్ ను టీజీగా మార్చిన విషయంలో కావచ్చు, ఇట్లా ఇంత తొందరగా ఎందుకు మార్చాల్సి వస్తుంది? అసలు ఇక్కడ 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్ష కావచ్చు, మలిదేశ తొలిదేశ పోరాటంలో అమరులైన అమరవీరులు కావచ్చు, పోరాటం చేసిన విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరి ఆకాంక్ష ఎలా ఉన్నాయో ఆ ఆకాంక్ష తగ్గట్టు నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. మీ అందరూ తెలుసు, మీడియా ముఖంగా తెలుసు, మేధావులు తెలుసు, అందరూ తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం జరిగే క్రమంలో ఆంధ్ర పెత్తందారులపై పోరాటం జరుగుతున్న క్రమంలో స్వయంగా తెలంగాణ మేము ఏర్పాటు చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరి బండ్ల మీద తెలంగాణ అంటే 2 అక్షరాలు దిగి టీజీ అనే పదం పెట్టుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి ఇలా సమస్య ఏంటంటే, ఇది నా ఒక రాజ్యం, ఇది నేను చెప్పిందే వేదం ఉండాలనే కాన్సెప్ట్ తెలంగాణ రాజ్యం అని, నా రాజ్యం అని చెప్పి ఆ రాజ్యంలో మీరు చూడండి అసెంబ్లీ సమావేశాలు గతంలో 10 ఏళ్ళు జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూడండి. మొన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సమావేశాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న సమావేశాలు కావచ్చు, ఆనాడు ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడేదా? కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేసీఆర్ తప్ప ఇంకోరైనా మాట్లాడే హక్కు ఉన్నదా? ఇవాళ చూడండి ప్రతిపక్ష నాయకులకు హక్కు ఇస్తుండ్రు. ఇలా మంత్రులు ఎంతమంది మంత్రులు ఉంటే వాళ్ళ సమస్యల పైన వాళ్ళందరూ ఇలా సమాధానం చెప్తా ఉన్నారు. నిండుదానికి ఏదో ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఏంది? అందరికి అవకాశం ఇవ్వాల్సిందే కదా. ఏ రోజు ఎమ్మెల్యే వాయిస్ వచ్చేదా? ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంఐఎం వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మీరు మీడియా ముఖాలు చూడండి, పత్రికలు చూడండి, అందరూ అక్కడ అవుపిస్తా ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేకపోతుంది. ఎలా ప్రజాస్వామ్యం ప్రజలు వెళ్తా ఉన్నది, ఎలా ప్రజాప్రభుత్వం పేరు తగ్గట్టు నిర్ణయాలు పోతా ఉన్నాయి ఈరోజు, అది కదా. అలాగే తెలంగాణ సంస్కృతిని తెలిపేది బతుకమ్మ. ప్రపంచవ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ అని చెప్పి ఒక పేరైతే గట్టిగా ముద్ర అయితే అయిపోయింది. అసలు ఎందుకు బతుకమ్మని తీసేయాల్సి వచ్చింది? చేతును మీరు పార్టీ కోసమే సింబాలిక్ గా పెట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమేనా? ఇవాళ కవిత కోసమో లేకపోతే కేసీఆర్ కోసమో ఏర్పాటు చేసిన బతుకమ్మని ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు మెజార్టీ 90% పైగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వాళ్ళందరూ కూడా నిరుపేద వాళ్ళు. ఇలా కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లిని చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పెట్టింది, నా తల్లిని చూసి అమ్మమ్మ చూసినట్టు, నాయనమ్మ చూసినట్టు సింపుల్ గా ఒక ఎవరు చూసినా మా ఇంటి పక్కల అవును అని చూస్తా ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పుడు తల్లిని దేవత ఆరాధిస్తారు, ఎవరన్నా ప్రేమిస్తారు. తల్లి దగ్గర పోవాలంటే మనం ధైర్యంతో పోవాలంటే ప్రేమతో పోవాలి. దేవతలాగా ఇక్కడ దేవతలాగా ఉండాలి. తల్లిని దేవతగా చూడాలి, ఏది ఆహార్యంలో కాదు. నువ్వు ఎట్లయితే ఆరాధిస్తావో, నువ్వు సేవలు చేస్తావో, లేకపోతే యోగక్షేమాలు చేస్తావో అట్లా చూడాలి. కానీ చేయడం వల్ల ఏమి రాదు కదా. ఇవాళ ఇవాళ పెట్టింది ప్రజా సమితి అనే ఆధ్వర్యంలో అప్పట్లో పెట్టింది 2009 ఆ టైంలో పెట్టింది దాన్ని వీళ్ళు మార్చారు. ఇలా దానికి అనుకూలంగా దొర గడిలలో ఎలా పరిపాలన బందీ అయిందో, దొరలంటే ఒకప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో చరిత్రాత్మకంగా చూసినాం, ఎక్కడ చూసినా కూడా చూడండి, ఏనాడు కూడా అన్ని వర్గాల వాళ్ళు బతుకమ్మ ఆడింది లేదు. దయచేసి పరిశీలించాలి మేధావులైన ఎవరైనా. ఇవాళ ఏదో వాళ్ళ గడిల బందీ అయిన కొన్ని వర్గాల మనం చెప్పుకుంటాం చరిత్ర కూడా. ఒక్కొరిని
ఇలా ఎస్సీలం కావచ్చు బీసీలం కావచ్చు ఎవరిని కూడా బతుకమ్మానికి రాణించే పరిస్థితులు ఎక్కడ లేవు. ఈ రోజు కొద్దిమంది ఆడుతా ఉన్నారు కానీ అదే ప్రతీక కాదు కదా. ఇక్కడ జరిగే పంటలు కావచ్చు, ఆ నగలు కావచ్చు, ఆ ఒక వేషధారణ, ఆకుపచ్చ వేషధారణ కావచ్చు, చీర కావచ్చు, అన్ని కూడా ఇక్కడ సంస్కృతి. ఇలా ఒక్కరికి చేయలేని దయచేసి గుర్తుపెట్టుకోండి. మేధావుల మీద నిర్బంధాలు విధించాడు కేసీఆర్. 10 ఏళ్ల పాలన కోదండరాం లాంటి వాళ్ళ ఇల్లు బద్దలు కొట్టి కూడా ఆయన అరెస్ట్ చేశారు. ఒక మాట ఈ నిర్బంధాల విషయానికి వస్తే అంటే ఓటుకున్నట్టు విషయంలో కావచ్చు, ఏదైనా అతన్ని బెడ్రూమ్ నుంచి లాక్కొచ్చిరు రేవంత్ రెడ్డి, అదే పగ వీళ్ళపైన చూపించి నిర్బంధాలు చేస్తా ఉన్నారని చెప్తారు. ఓటుకు నోటు కేసు అనేది రాజ్యాంగబద్ధమైన హైకోర్టు పరిధిలో ఉన్నది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, నువ్వే అధికారం ఉన్న 10 ఏళ్ళు ఏం చేస్తావు మరి? అది నిలబడలేదు, కేసు నిలబడలేదు. నువ్వు తప్పుడు చేసిన దానికే నువ్వు నిరూపించుకోలేకపోయినావు. ఇలా నువ్వు అంటే కాదు కదా. ఇవన్నీ ఏదో ఏమంటే బట్టగాల్చి మీద వేసేయడం, లేకపోతే కాదు. నువ్వు తప్పు చేయకపోతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒకరే కాదు కదా. ఇక ప్రభుత్వం ఉంది, క్యాబినెట్ ఉంది, ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు, మేధావులు చూస్తా ఉన్నారు. ఇక చూడండి, ఇప్పటికి 2-3 సార్లు ఇలా తెలంగాణలో అరగోపాల్ లాంటి వాళ్ళని మేధావులు అందరూ కూర్చోబెట్టి కూడా రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో కూర్చోబెట్టుకుని నీకు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసిన సలహాలు తీసుకుంటూ ఉన్నారు. సెక్రటరీలతో పాటుగా ఇలా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన మనకు అన్ని ఉన్నాయి కదా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏమైనా చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాపాలన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఒక అది ఉన్నది. అంటే చేతి గుర్తును పెట్టుకోవాలి, సింబాలిక్ గా పెట్టుకున్నారని చెప్తున్నారు, నిజమేనా? చేతి గుర్తు అనేది అయ్యప్ప స్వామికి ఉంటది, శివునికి ఉంటది, ఎల్లమ్మకు ఉంటది, మల్లమ్మకు ఉంటది, మా దుర్గమాతకు ఉంటది, అందరికి ఉంటది కదా. సాయిబాబా కూడా ఉంటది. సాయిబాబా తీసేస్తావా? తీసేయలేం కదా. ఇలా కారు అందరికి ఉన్నాయి. నువ్వు కారు పెట్టుకున్నావు కదా, బీఆర్ఎస్ కారు తీసేస్తావా? కాదు కదా. అది ఈ చేతి గుర్తు అనే అభయాస్తము. ఇవాళ ఏంది అట్టడుగు వర్గాల ప్రజలు, తెలంగాణ ఉన్న అట్టడుగు ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి మాకు అందరికి ఏమవుతుందంటే ఎల్లమ్మ తల్లో మైసమ్మ తల్లో మీ అందరికి అభయం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. దాని తప్పే ఉంది. నువ్వు ఇట్లా పెట్టిన సింబల్ లేకుండే కాబట్టి అది కూడా అభయస్థం లాంటిది కదా. ఇవన్నీ కావు. ఇలా దాన్ని చూసి ఓటేస్తారు అనుకుంటారా ఎవరని? ప్రజలకు మంచి చేసినప్పుడు విగ్రహాలను లేకపోతే ఇంకో కాదు. మనకి ఒక విధంగా నువ్వు తను చేసింది కరెక్ట్గా అయితే చట్టం ఏం చేయలేకపోయిండు, అఫీషియల్గా ఎందుకు పెట్టలేకపోయినా కూడా. వాళ్ళందరూ ఏది కాదు, తెలంగాణ భావోద్యోగాలు ఆడుకోవడమే వాళ్ళ లక్ష్యము. మళ్ళీ తెలంగాణ విద్యార్థులను ప్రజలను సెంటిమెంట్ రగిలించి రెచ్చగొడడానికి చూస్తారు కాబట్టి వాళ్ళకి హక్కు కోల్పోయారు. బీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించుకున్నాడు, తెలంగాణతో సంబంధం లేదు, అయిపోయింది. మేము ఫక్తు రాజకీయ పార్టీ ఏర్పడ్డాము, మాకు తెలంగాణ కాదు కదా, మేము దేశాన్ని ఉద్ధరిస్తాం పోయిన రోజు వాళ్ళకు సంబంధం లేదు. తెలంగాణ బిడ్డలుగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి స్కాలర్స్గా మేము ఇలా చెప్తా ఉన్నాం. ఏం చెప్తూ ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిది కాదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకరు కాదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి చెప్పారు, ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, విద్యార్థి నిరుద్యోగుల వల్ల ఏర్పాటు జరిగిందని బహిరంగ చెప్పాడు. ఏ రోజన్నా 10 ఏళ్ళు అధికారం ఎలగబెట్టావు కదా. మలిదేశ పోరాటంలో మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి వాళ్ళని తెలంగాణ వచ్చిందని ఏ రోజు చెప్పావను? చెప్పలేదు. అది కూడా చెప్పుకునే దుస్థితిలో నువ్వు నేనే అని చెప్పి అహంకారంతో బతికిన కాబట్టి నేను ఇలా చెప్పారు. ఇలా మొహం లేదు కాబట్టి ఏ నుంచి బయట కూడా రావట్లేదు. అలాగే మోడీ అదాని బాయ్ బాయ్ అని చెప్పి రాహుల్ గాంధీని పార్లమెంట్ లోకి అనుమతించారు మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మరి మేము రేవంత్ రెడ్డి అదాని బాయ్ బాయ్ అని చెప్తే మమ్మల్ని ఎందుకు అసెంబ్లీలో రానివ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మోదీ, ఆదాని, కేసీఆర్ బాయ్ బాయ్ వీళ్ళంతా పెట్టుబడిదారు వాళ్ళ వర్గానికి పోటీ చేస్తూ ఇలా ఎందుకు ఇలా జమిలీ ఎన్నికల మీద ఎందుకు స్పందించలేకపోతారు? ఇలా చెప్పండి. ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ చెప్తుంది కదా, ఇలా జమిలీ ఎన్నికలు వద్దని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నువ్వు పోయిన డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, చాలా పార్టీలు ఇలా అపోజ్ చేస్తా ఉన్నాయి. ఏది ఈ జమిలీ ఎన్నికలు వద్దని. మరి నువ్వు ఇలా జాతీయ పార్టీ పెట్టుకుని ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్రానికి తీసుకునే వ్యక్తి అని చెప్తావు. ఇప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నావు? బీజేపీ మద్దతుదారులు వీళ్ళు. నాడు రైతు చట్టాల నుంచి మొదలుపెట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి రికార్డు తీసుకోండి, ఏ రోజు కూడా రోడ్ల మీద వచ్చి మాట్లాడు కాదు, పార్లమెంట్ లో సభ ఏ బిల్ అయినా వ్యతిరేకించారు 10 ఏళ్ళ ఏది వ్యతిరేకించారు. ఈవెన్ రైతు చట్టాలకు కూడా పార్లమెంట్ వేదిక మద్దతు తెలిపిండు కేసీఆర్. తర్వాత రాజకీయం కొన్ని 5 వస్తాయని చెప్పి ధర్నాలు చేసిన తర్వాత ఏ రోజు కూడా బీజేపీకి వేరే వ్యతిరేకంగా లేడు, ఇక ముందు ఉండబోడు. ఉండు జమిలీ ఎన్నికలు కదా, ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి, ప్రాంతీయ వాదానికి, సమాఖ్య స్ఫూర్తి విరుద్ధమైన అని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్నప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోతున్నావు? ఎందుకంటే గతంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కేసీఆర్ అన్నాడు. ఈ రాజ్యాంగాన్ని మార్చే ఎజెండా పెట్టుకుని ఈ సమాఖ్య వ్యవస్థని అధ్యక్షత తరహా పరిపాలన చేపడాలని చెప్పి ఎవరు బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది, దానికి అనుగుణంగా ఇలా పరిపాలన సాగుతా ఉన్నది. ప్రతిపక్ష నాయకులను సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే అదాని విషయంలో నిన్న రాజ్భవన్ ముట్టడికి అయితే ప్రభుత్వం మొత్తం పోయిన పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా వేయడం ఏంటి అని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే నడుస్తా ఉంది. ప్రచారం ఏం లేదు. ప్రజాస్వామ్య దేశంలో, సమాఖ్య రాష్ట్రంలో, సమాఖ్య మన ఏంది కేంద్ర ప్రభుత్వము సమాఖ్య రాష్ట్రంలో భారత రాజ్యాంగం కల్పిన హక్కులు కేంద్ర ప్రభుత్వం ఒక వివక్షపూరితంగా చేసినప్పుడు ఎవరికైనా పోరాటం చేసే చరిత్ర ఉంది. ఎన్నో రాష్ట్రాలు కూడా మనకు నార్త్ స్టేట్ గా, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, చాలా రాష్ట్రాలు ధర్నాలు చేస్తాయి. స్వేచ్ఛ ఎక్కడికైనా ఉంటుంది. నువ్వు చేదగాక ఏమంటారు, ఇంకో నువ్వు స్పందించలే కదా. ఇప్పుడు ఏమైతే ఇలా బాధ ఏంటంటే మోడీని అంటే వరకు ఇలా బాధ అవుతుంది వీళ్ళకు. అంటే ఇలా కేసు ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉన్నది, రేపు మాపు ఇంకో కేసు ఉన్నది, కాలేజ్ బ్యాంక్ స్కామ్ ఉంది. ఇవన్నీ స్కామ్ బయట వాళ్ళు కాబట్టి మోడీ సపోర్ట్ చేస్తా ఉన్నారు.
ఒక పౌరుడు ఒక రాజ్యాంగ ధర్మకర్తగా మాత్రమే సీఎం ఉంటాడు. ధర్నా చేయడానికి ఎక్కడ లేదు కదా. కేసీఆర్ ధర్నా చేయలేదా? మోడీ ధర్నా చేయలేదా? ఎవరైనా చేస్తూనే ఉంటారు కదా, చేస్తూనే ఉంటారు, అది తప్పేం లేదు. అలాగే కేటీఆర్ ఈ ఫార్మా విషయంలో గవర్నర్ కూడా అనుమతించారు, ఏసీబీకి పర్మిషన్ ఇచ్చేసారు, మీరు చేసేసుకోండి అని చెప్పి. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు సైలెంట్ గా ఉన్న విషయం? సైలెంట్ ఎక్కర్లేదు. మేము ఏదో అంటారు బట్టగాల్చి మీద వేసాం కాదు. రాజ్యాంగబద్ధంగా ఒక కాన్స్టిట్యూషన్ బాడీలు ఉంటాయి, ఏసీబీ కావచ్చు, లేకపోతే రాజ్యాంగ సంస్థలు ఉంటాయి, అడ్మిషన్ సంస్థలు. రాత్రి తీసుకుపోయి వేస్తే ఏమొస్తుంది? అది తప్పులు ఏంటి, వాళ్ళు ఏంది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏదో ఇప్పుడు వచ్చింది కానీ పేపర్లో టీవీలో వచ్చిన చేయలేరు కదా. ఒక రాజ్యాంగ ఒక వ్యవస్థ ఉంటుంది, దాని తగ్గట్టు ముందుకు తప్పితే ఏదో ఏకాభిజ్ఞ ఏజ్ కూడా చేయలేరు. అంటే అందరూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళందరూ సీఎంలు అయిపోతా ఉన్నారు. నెక్స్ట్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది అవుతుందేమో, కేటీఆర్ సీఎం అయితే అని చెప్పి ఆపుతా ఉన్నారు అని ప్రచారం నడుస్తుంది. నిజమేనా? విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో నాలుగు స్తంభాలుగా గొడవ నడుస్తా ఉంది. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ వారసత్వం ఓళ్ళు తీసుకోవాలి. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కవిత, ఒకవైపు సంతోష్ కుమార్. ఇక మరొక వైపు రేపు మా మేజర్ అయితే వాళ్ళ మనవాడు కూడా వస్తాడు పోటీలోకి. సో వాళ్ళ కుటుంబంలో ఉన్న సంఘర్షణ సమాజానికి చూస్తూ ఉంటారు. ప్రతిసారి కేసీఆర్ ప్రజల సమస్యలు కాకుండా కుటుంబ సమస్యలను ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటాడు. ఇలా సీఎం ఎవరైతే మనకి బీఆర్ఎస్ రా వాళ్ళు పరిపాలన చేయాలి కదా. మొన్నటిదాకా కూడా ఓలైరో ఓన్ తెలుసు అవునా కదా. కేటీఆర్ ఉండా, హరీష్ రావు ఇలా చూడు, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండాల్సిన వ్యక్తి ఇలా ఉన్నాడు. 1 year నుంచి ప్రతిపక్ష అధికారం ఉంటే బయటకు వస్తాడా కేసీఆర్? ఇలా ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు రాలేదు, ఇంతవరకు రాలేదు. మొన్నంటే ఖాళీ జారిపడా అనుకున్నాం. ఎందుకు అసెంబ్లీకి కూడా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి? మరి గజ్వేల్ ప్రజల సమస్యలు ఎవరు తెలియజేయాలి? ఆయనకు అధికారమే కావాలి, అంత మించి ఇంకోటి ఏమి ఉండదు. అధికారం పరమావధిగా బత్తరు కాబట్టి అధికారాన్ని కోల్పోయింది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేయి. ఇగో జీతభత్యాలు కూడా తీసుకుంటా ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఆ జీతభత్యాలు రిటర్న్ ప్రభుత్వానికి ఎలా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మనం మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాల్ చేసే పారిశుద్ధ కార్మికులకు కూడా ఒక రోజు లేకపోతే వేతనం కట్ చేస్తారు కదా మనకు జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి, మాజీ ముఖ్యమంత్రి ఉండి, తెలంగాణలో ఉద్యమంలో ముందున్న వ్యక్తిగా ఉన్నావు, అలాంటి వ్యక్తి నువ్వు ఇలా ఎందుకు బయటకు రాలేకపోతున్నావు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు మేధావులు అందరూ చెప్తారు కదా, నువ్వు రండి ప్రధాన ప్రతిపక్షం మీ విలువైన సూచనలు ఏమని చెప్తా ఉన్నారు కదా. కానీ తను ఒక మోనార్కీ సిస్టమ్, నియంతృత్వం, నాదే అధికారం ఉంటుంది పర్మనెంట్ గా పార్టికల్ గా అధికారం పోవడంతో తను తేరుకోలేకపోతుంది. దాంతో పాటు ఇంత కుటుంబ కలహాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు. హరీష్ రావు కనిపిస్తున్నది ఈ మధ్య, కవిత కనిపిస్తా ఉన్నదా? ఇలా ఏమైతుందంటే కేటీఆర్ అనే వ్యక్తి అవుతుంది. అంటే వాళ్ళ ఇబ్బంది కాదు, హరీష్ రావు వల్ల కేటీఆర్కి ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయం అవుతుంది వీళ్ళ. ఇప్పుడు ప్రజల్లో అంత బలం ఉన్న వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు వల్ల కేటీఆర్ కు లేకపోతే ఏమైనా ఉంటాయని చెప్పి ఆయన భయం ఆయనకైతే. పాడి కౌశిక్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి, ఎక్కువగా పోలీసుల విషయంలో ప్రభుత్వం బాగా ప్రశ్నిస్తున్నట్టుగా బాగా కనిపిస్తా ఉంది, కథనాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏదైనా వెనక నుంచి ఏమైనా జరిగే ప్రయత్నం? ఇగో ఆయన సూసైడ్ స్టారు, ఒక యాక్టింగ్ స్టార్, అతని గురించి పెద్ద మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ 2 వర్గాలు కొట్లాడుతున్నాయి, ఆయన కొనుక్కోవాలి లేకపోతే ఓలను లిఫ్ట్ చేయాలి, మంచిగా ఇంకో ఒక వర్గం చేర్చుకోవాలి. కాబట్టి అటు హరీష్ రావు తీసుకుంటారా, ఇటు కేసీఆర్ తీసుకుంటారా, లేకపోతే కవిత తీసుకుంటారా అని చెప్పి చిన్నపిల్లలు చేస్తారు కదా, ధర్నా చేసేప్పుడు జర ఒక్కడు ఎవడు వాయిస్ ఎక్కిస్తే వానికి ఎట్టుంటుందో వాని అట్టుంది పరిస్థితి కదా. అలాగే అసెంబ్లీ విషయానికి వస్తే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రకరకాల వేషధారణలు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరికి న్యాయం చేయలేకపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రజలకు ఎవరైనా సరే, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా ఇలా గుర్తుపెట్టుకోండి, ధర్నాలు చేసుకొని నిరసన చేసి హక్కు ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ కూడా విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు కూడా మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంటికి పిలిపించి కూడా, అంటే గాంధీ భవన్ పిలిపించి కూడా మాట్లాడడం జరిగింది. ధర్నాలు చేయొద్దని చెప్తారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి అర్థమవుతున్నా. ఒక విషయం అండి, మొన్న నల్ల చొక్కాలతోటి అసెంబ్లీ వేదికగా ఓరు బీఆర్ఎస్లు చేశారు. ఆ బీఆర్ఎస్లు చేసిన దాంట్లో వీళ్ళు అందరూ బఫూన్ లెక్క బెయిల్ వేసుకురు. కానీ దురహంకారం అంటారు, అహంకారంతో కేటీఆర్ కానీ హరీష్ రావు బెయిల్ వేసుకురా. ఇంకా కూడా వీళ్ళని బఫూన్లో చూస్తారు, ఎమ్మెల్యే వీళ్ళందరినీ వాళ్ళని చూస్తారు తప్ప వీళ్ళకి ఏం లేదు పోరాటం అని చెప్పి. ఏం బీజేపీ ఎడబడి మీద ఏ విషయంలో ఎడబడి మీద వస్తారు? పెట్రోల్ ధరలు పెంచింది మీరు, డీజిల్ ధర పెంచింది మీరు, ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా చేస్తుంది మీరు. కాబట్టి ఇంకేం చేస్తారు మీరు? ఇలా వీళ్ళ మధ్య బీజేపీలో ఇటలందరూ ఒక దిక్కు, అరవింద్ కుమార్ ఒక దిక్కు, కిషన్ రెడ్డి ఒక దిక్కు, బండి సంజయ్ ఒక దిక్కు, మళ్ళీ మధ్యలో డీకే అన్న గారు వాళ్ళ అధ్యక్ష పదవి కోసం వాళ్ళ ప్రయత్నం. కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణకు ఇంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా ఎక్కువ రూపాయి కూడా తీసుకున్నారు. ఒక కేంద్ర మంత్రి, సహాయ మంత్రి హోదాలు ఇద్దరున్నా కూడా వాళ్ళు ఏం దిక్కుతున్నారు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో పోరే వాళ్ళు తీసుకోలేకపోతారు, వాళ్ళ పదవులు కావాలి, వాళ్ళు గుజరాత్ గులాంగా మారారు, చెప్పులు మోసం వస్తారు కాబట్టి వాళ్ళు చేసే పరిస్థితి ఏం లేదు. ఇవాళ చూడండి, వాళ్ళు ఈ పార్టీకి అధ్యక్షుడు నియమలేకపోతారు, ఇంకో పార్టీ ఆరోపణలు చేస్తారు కదా, ఇక వాళ్ళ అధ్యక్ష పదవి లేకుండా అయిపోయింది. అలా మీరే చూస్తారు, ఒక కిషన్ రెడ్డి ఒక వర్గం ఉందా, అరవింద్ కుమార్ అరవింద్ ఒకటి, ఈటలందరూ డీకే అన్న గారు ఒకటి, మళ్ళా
ఆ బీజేపీలో ఉన్న పాత కాపులు అంటారు, పాత వాళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. వాళ్ళ మధ్య సఖ్యత లేక వాళ్ళు ఉనికిని తీసుకుని తప్పితే వేసాలు తప్పితే పగటి వేషాలు నమ్మే పరిస్థితులు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో, నా 6 గ్యారెంటీలే కాదు 400 పైచీలకు హామీలు ఇచ్చింది. ఒక్కొక్కటి దేశాల వారీగా అమలు చేస్తా కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. అంతేగాని రాత్రి వీళ్ళక బూటకం హామీలు ఇచ్చి మోడీ లెక్క అమిత్ షా లెక్క మాత్రం కాదు.